రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని కలిసిన తర్వాత అంతులేని అబద్ధాలను చెప్పడం జరిగింది. వారు అనేకమైనటువంటి అబద్ధాలు, వారికి పాపం కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నా, కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నా కూడా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికీ. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు వీళ్ళు. దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన, మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు ఈ మాట అని. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు 6,500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో, కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాగితాలు చూపించి. 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజం అయిపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు, రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. మరి 18,000 కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు? ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచకం ఆపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇండ్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగ్లో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్.